ఏపీలో 3 జిల్లాలకు ఎస్పీని కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. పల్నాడు ఎస్పీగా మల్లికా గర్గ్, తిరుపతి ఎస్పీగా హర్షవర్ధన్, అనంతపురం ఎస్పీగా గౌతమి సాలిని నియమించాలంటూ సీఎస్ ఆదేశాలు జారీ చేశారు. అలాగే పల్నాడు కలెక్టర్గా ఎల్ఎస్ బాలాజీని నియమిస్తూ సీఎస్ఈ ఆదేశాలిచ్చింది. ఏపీలో 3 జిల్లాలకు ఎస్పీని కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. పల్నాడు ఎస్పీగా మల్లికా గర్గ్, తిరుపతి ఎస్పీగా హర్షవర్ధన్, అనంతపురం ఎస్పీగా గౌతమి సాలిని నియమించాలంటూ సీఎస్ జవహర్ రెడ్డికి ఆదేశాలు జారీ చేసింది. అలాగే పల్నాడు కలెక్టర్గా ఎల్ఎస్ బాలాజీని నియమిస్తూ సీఎస్ఈ ఆదేశాలిచ్చింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల కమిషన్ బదిలీ చేసిన పల్నాడు కలెక్టర్ శివశంకర్ స్థానంలో లక్కర్ శ్రీకేష్ బాలాజీని కొద్దిసేపటి క్రితం కేంద్ర ఎన్నికల కమిషన్ కలెక్టర్ గా నియమించింది. అయితే 3 జిల్లాలకు సంబంధించిన ఎస్పీలలో ఈ 2 జిల్లాల ఎస్పీలు పల్నాడు, అనంతపురం ఎస్పీని సస్పెండ్ చేయగా తిరుపతి ఎస్పీని కూడా బదిలీ చేసింది. వీళ్ళ స్థానంలో ఈ రోజు నిన్న సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ స్థాయి ఐపీఎస్ అధికారులు రాష్ట్రంలో 5 మాత్రమే ఉన్నారని 5 జాబితాను పంపించి ఇందులో 3 జిల్లాలకు నియమించాలి అని చెప్పి కూడా కేంద్ర ఎన్నికల కమిషన్ కు లేఖ రాశారు. అయితే కేంద్ర ఎన్నికల కమిషన్ ఈ ప్రతిపాదనను తిరస్కరించింది. కేంద్ర ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం ఒక్కో జిల్లా ఎస్పీ పోస్ట్ కి 3 సభ్యులతో ప్యానెల్ పంపించాలి అని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేయడంతో ఈ రోజు ఉదయం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేంద్ర ఎన్నికల కమిషన్ కు ఒక్కో పోస్ట్ కి 3 సభ్యులతో ప్యానెల్ పంపించారు. అయితే ఈ ప్యానెల్లో పల్నాడుకు మల్లికా గర్గ్, తిరుపతికి హర్షవర్ధన్ రాజు, అనంతపురంకు గౌతమి సాలిలను నియమించినట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. అయితే కేంద్ర ఎన్నికల కమిషన్ నుంచి దీనికి సంబంధించిన ఉత్తర్వులు ఇంకా విడుదల కావాల్సి ఉంది. ఇప్పటి వరకు అయితే మాత్రం రాష్ట్ర ఎన్నికల కమిషన్ కానీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కానీ ఇంకా ఉత్తర్వులు రాలేదు. మరి కొద్దిసేపట్లో ఈ ఉత్తర్వులు వస్తాయి అని చెప్పి సమాచారం అందింది. ఇప్పటికే చిట్టు దర్యాప్తు ప్రారంభం కావటం, పైగా కౌంటింగ్ కూడా జూన్ 4వ తేదీన ఉండటం, పోలింగ్ అనంతరం జరిగిన హింసాత్మక సంఘటనలకు సంబంధించి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో ఈ 3 జిల్లాలకు కూడా కొత్త ఎస్పీలను వెంటనే నియమించాలి అని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించి ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేసిందని చెప్పి సమాచారం అందుతుంది. అయితే ఈ ఉత్తర్వులు ఇంకా అందాల్సి ఉంది. బట్ ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం మాత్రం పల్నాడుకు మల్లికా గర్గ్, తిరుపతికి హర్షవర్ధన్, అనంతపురంకు గౌతమి సాలి పేర్లు ఖరారయ్యాయని మనకు సమాచారం అందుతుంది. అయితే ఉత్తర్వుల కోసం ఎన్నికల కమిషన్ వర్గాలు కింది స్థాయి అంటే రాష్ట్ర సిఇఓ కార్యాలయం కానీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయం కూడా ఎదురు చూస్తుంది. మరి కొద్దిసేపట్లో ఉత్తర్వులు విడుదలయ్యే అవకాశం ఉంది అని చెప్పి సమాచారం అందుతుంది. శ్రీనివాస్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ రామారావు.